మలయజ శ్రీకరాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్నా పులకితయామినీ కుసుమిత ద్రుమదళ శోభిని సుహాసిని సుమధుర భాషిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. కోటి కోటి కంఠ కనకన నినాదకరాలే కోటి కోటి భుజే ధృతకర కరవాలే అబలాకేనో మాయే కబలే బహుబలధారిణి నమామి తారిణి విపుదలధారిణి మాతరం వందే మాతరం వందే మాతరం. తుమి విద్యా తుమి ధర్మ తుమి హృది తుమి మర్మ త్వం హి ప్రాణ శరీరే బాహుతే తుమి మా శక్తి హృదయే తుమి మా భక్తి తోమాగయి ప్రతిమా గయి మందిరే మందిరే వందే మాతరం వందే మాతరం. త్వం హి దుఃఖ రస ప్రహరణ ధారిణి కమలా కమలదళ విహారిణి వాణి విద్యాదాయిని నమామి తాం నమామి కమలా అమలామతులా సుజలా సుఫలా మాతరం వందే మాతరం వందే మాతరం. శ్యామలా సురలా సుస్మితా భూషితా ధరణి ధరణి మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం. వందే మాత్రం ఆలపించి 150 సంవత్సరాల అయిన సందర్భంగా మనం ఈరోజు ప్రాథమిక పాఠశాల వెంకటరాయపురం నందు ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఈరోజు అనగా నవంబర్ 7, 2025 మన దేశ చరిత్రలో ఒక అమూల్యమైన రోజు. బంకిం చంద్ర చటర్జీ గారు 1875 నవంబర్ 7న రచించిన జాతీయ గీతం వందే మాత్రం. దానికి 150 సంవత్సరాలు పూర్తయితాయి ఈ రోజుతో. ఈ గీతం మాత్రమే కాదు, మన స్వాతంత్ర సమరయోధుల హృదయాల్లోకి ఆవిర్భవించిన ఒక దైవిక కవిత. ఇది మన భారతదేశాన్ని తల్లిగా ఆరాధిస్తూ మన ఆత్మల్లో జాతీయ భావనను, ఐక్యతను, ధైర్యాన్ని రగిలించింది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఈరోజు ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఈ ఏడాది పాటు మొదలైన ఉత్సవాలను ప్రారంభిస్తున్నారు. ఇది 2025 నుంచి 2026 నవంబర్ 7 వరకు దేశవ్యాప్తంగా జరిగేటువంటి కార్యక్రమాలు. మన రాష్ట్రంలో కలెక్టరేట్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో, పాఠశాలలో ఉదయం 10 గంటలకి వందే మాతర గీతం అనేటువంటి దాన్ని ఆలపించడం జరిగింది. ఇది మన పూర్వీకులను,
వారి ఆత్మలకు అంకితమైన ఒక గొప్ప ఉపహారం. వందే మాతర గీతాన్ని మన భారతదేశాన్ని సుందర తల్లిగా వర్ణిస్తుంది. ఇది గ్రామ్ఫోన్ రికార్డుల నుంచి మొదట కమర్షియల్ సౌండ్ ట్రాక్ వరకు మన స్వాతంత్ర ఉద్యమంలో ఒక మార్గదర్శకం. 1896లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కాంగ్రెస్ సమావేశంలో మొదటిసారిగా ఈ వందే మాతరం అనేటువంటి గేయాన్ని పాడడం జరిగింది. 1950లో రాజేంద్ర ప్రసాద్ గారు దీన్ని జాతీయ గీతంగా ఆమోదించారు. జనగణమనతో పాటు సమానమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన ఈ వందే మాతర గీతాన్ని మన తల్లి భూమి, మన భారతదేశం, ఆమె సౌందర్యం, ధనవంతత, శక్తి అపారం. ఈ గీతం మనల్ని గుర్తు చేస్తుంది మనంతా ఒకే కుటుంబానికి చెందినటువంటి భారతీయులమైన. స్వాతంత్ర సమరంలో ఇది ఒక స్లోగన్గా ప్రసంగాల్లో, ఊరేగింపుల్లో ప్రతిధ్వనించింది. బ్రిటిష్ పాలకులు దీన్ని నిషేధించారు. ఎందుకంటే ఇది మనల్ని ఐక్యం చేసింది. వందే మాతరం అంటే వెంటనే జైల్లో పెట్టేసేవారన్నమాట స్వాతంత్రం రాకముందు. శ్రీ అరవింద్ గారు చెప్పినట్టు ఇది మన సమగ్ర ఆత్మను మేల్కొల్పే ఆధ్యాత్మిక శక్తి. 150 సంవత్సరాల ఉత్సవాల మన యువతకు, విద్యార్థులకు ఈ గీతం యొక్క విప్లవాత్మక ఆత్మను అందించాలనే లక్ష్యంతో కారావు విత్ వందే మాతరం క్యాంపెయిన్ ద్వారా మనందరం పాడుకొని ఈ వందే మాతర గీతాన్ని 150 సంవత్సరాల్లో అయిన సందర్భంగా మనంతా గుర్తు చేసుకుంటూ విద్యార్థులందరూ కూడా వందే మాతర గీతాన్ని ఆలపించడంతో పాటుగా దాని యొక్క అర్థాన్ని తెలుసుకోవాలి. ప్రతినిత్యం కూడా మన వందే మాతర గీతాన్ని ఆలపించాలి. జై హింద్ చెప్పండి అందరూ. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. జై హింద్, జై హింద్, జై హింద్, జై భారత్, జై భారత్, జై భారత్, జై హింద్.